క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. ఈ రోజున 40 రోజులు ఉపవాస దిన ధ్యానాలలో 32వ దినానికి చేరుకున్నాం. ఈరోజు దిన ధ్యానాంశము విముక్తి లేదా విడుదల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని సిలువ బడక మునుపు మత్తయి సువార్త 27వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూసినట్లయితే 20 నుంచి 25 వచనాల్లో మనం చూస్తే పిలాతు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి తాను బాధ్యత వహించడానికి భయపడ్డాడు. పిలాతు భయపడ్డాడు. పై వచనాలు చూస్తే 19 వచనాలు చూస్తే పిలాతు భార్య చెప్పింది, నీవు ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. అతడు నీతిమంతుడు, యేసు అనేవాడు నీతిమంతుడు, నాకు కలలో కనబడింది, అతను నీతిమంతుడు నాకు కలలో వచ్చిందని చెబుతూ ఉంది. ఆ రోజులలో గ్రీకులకు రోమీలకు ఒక నమ్మకం ఉండేది. వారు నమ్మేవారు ఏంటంటే కలలో వారి దేవతలు వచ్చి ఎవరి గురించైనా చెప్తారు, అట్లా నమ్మేవారు. అయితే పిలాతు భార్యకి మరి వారి దేవదూత ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ ఆమె కలలో ఎవరో చెప్పినట్లుగా యేసు అని ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పినట్లుగా ఆమె గ్రహించి భర్తకు చెప్తుంది, వర్తమానం పంపించింది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని. అందుకే కావచ్చు ఇక్కడ పొంతి పిలాతు ఈ 20 నుంచి 25 వచ్చిన 24 వచ్చిన చూస్తే యేసుక్రీస్తు ప్రభు మరణానికి బాధ్యత వహించడానికి భయపడ్డాడు. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూస్తే యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణాలకు అప్పగించినటువంటి యూదా కూడా భయపడుతున్నాడు. అయ్యో, నేను నిరపరాధిని, నేను అప్పగించానే, 30 వెండి నాణ్యాలకు నేను అప్పగించానని ఆ వెండి నాణ్యాలు మందిర ఆవరణంలో పడవేసి వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు. ఎందుకు ఊరి పెట్టుకున్నాడంటే నేను ఈ పాపము నుంచి విడుదల పొందుకుంటానేమో, నేను ప్రాణం తీసుకుంటా అనుకున్నాడు. కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు పాపము నుంచి. నీ క్రియలతో నీవు పవిత్రులు కాలేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పొంతి పిలాతు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించింది నేను కాదు, ఈ బాధ్యత ప్రజలే తీసుకోవాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించవచ్చు. అతడు యేసుక్రీస్తు ప్రభుని సిలువేయటానికి ప్రజలు సమ్మతించినట్లుగా అక్కడ చెప్పి ఆయన నీటితో తన చేతులను కడుక్కుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. చూడండి, నేను చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూసినట్లయితే 24 వచనం చూస్తే పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. ఇక్కడ ఈ పాపములో నాకు పాలుపంపులు లేదు, ఈ నీతిమంతుని యొక్క రక్తము చిందింపబట్టములో నా ప్రమేయం ఏమీ లేదని తెలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ప్రజలు అంటున్నారు, వీని రక్తము మా మీదను మా పిల్లల వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అంటున్నారు. అబ్బా, నేను బతికిపోయానులే అనుకొని ఉంటాడు పొంతి పిలాతు. నా తప్పేమీ లేదు, వారే సిలువ వేసుకున్నారు, వారు కేకలు పెడుతున్నారు కాబట్టి నేను అంగీకరించాను అంతే. ఇతను నీతిమంతుడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, ఆయన ఫైల్ అంతా చూసినటువంటి పిలాతుకు తెలుసు. ఆయనలో ఏ పాపం కనబట్టలేదన్నాడు, ఈయనలో ఏ పాపం కనబట్టలేదన్నాడు. కానీ మరి ప్రజలను సంతోషపెట్టే క్రమంలో ప్రజల అల్లరి ఎక్కువ అవుతుందని తెలుసుకొని ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు పొంతి పిలాతు ప్రజల పక్షాన్ని నిలబడి అక్కడ కూడా ఈ పాపం నా మీద రాకూడదని నీళ్ళు కడుక్కున్నాడు. యూదా కూడా పాప ప్రాయశ్చిత్తం కొరకు ఉరివేసుకున్నారు. అయితే ఎవ్వడు కూడా
తమ క్రియల ద్వారా పాప విముక్తిని పొందుకోలేరు. కేవలం యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో విశ్వాసము ద్వారా కడగబడుట ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ నీతిమంతుడైన నీతి సూర్యుడైన యేసు రక్తము మాత్రమే మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చూస్తే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తాం. ఈ పాపంలో నాకు పాలిభాగస్తునికి నేను కాదులే అనుకున్నాడు పిలాతు. యూదాకుడి పాపం నుంచి నేను విడుదల పొందుకోవడానికి అన్నట్లుగా ప్రాణం పెట్టుకున్నాడు. మనంతటికి మనము ఈ భూమి మీదకి రాలేదు, దేవుడే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. కాబట్టి కాలగతులు ప్రభు చేతిలో ఉన్నాయి. కాబట్టి మనము బలవన్ మరణం చెందే హక్కు మనకు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పాప ప్రాయశ్చిత్తము ఇస్కరియోత మరణించడం ద్వారా కలగలేదు. ఇక్కడ పిలాతు నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, ఈ విషయంలో నాకే పాపము లేదు, ఈ పాపంలో పాలిభాగస్థం లేదు అని చెప్పినంత మాత్రాన పాపము నుంచి తప్పించుకోలేడు. అపోస్తల కార్యములు 4:27-28 చూస్తే ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరంటుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కేవలం ఇశ్రాయేలులే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, అన్యజనులే కాదు, యేసుక్రీస్తు ప్రభు సిలువేయటానికి కారకులు హేరోదు రాజే కాదు, పిలాతు కూడా కారకుడు అని రాయబడతా ఉంది. దీన్ని బట్టి అతని చేతులు కడుక్కున్నంత మాత్రాన అతను పాప విముక్తి పొందుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి. కేవలం యేసు రక్తములో కడగబట్ట ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం, రక్షించబడతాం. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇంకా విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తములో కడగబడని వారు ఎవరు ఉన్నట్లయితే ఇప్పుడే రండి. విశ్వాసము ద్వారా యేసు రక్తములో కడగబడినట్లయితే, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు కనికరించబడతావు. నీవు అప్పుడే పాప విముక్తిని పొందుకుంటావు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.